పాచిమైలారం పేలుడుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసిందన్నారు న్యాయవాది ఎమ్మినేని రామారావు. ఘటనపై కేసు నమోదు చేయాలని తాను వేసిన పిటిషన్ను ఎన్హెచ్ఆర్సీ విచారణకు తీసుకుందని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షలు, గాయపడ్డ కార్మికులకు 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాది ఎమ్మినేని రామారావుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పాచిమైలారం ఘటన మీద జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మనతో పాటు ప్రముఖ న్యాయవాది ఎమ్మినేని రామారావు గారు. ప్రధానంగా మీరు ఒక పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. ఏంటి ఆ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏంటి? నేను ఒక 3 కారణాలు చూపుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిలో జోక్యం చేసుకోవాలంటూ నేను ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ విచారణకు స్వీకరించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. గతంలో ఆంధ్రప్రదేశ్లో స్టెరైన్ గ్యాస్ విషయంలో కూడా నేనే నా పిటిషన్తోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన వలన ప్రతి విక్టిమ్కి ₹1 కోటి కాంపెన్సేషన్. చాలా బాధాకరం, దురదృష్టకరం ఈ ఘటన జరగడం. అయితే ప్రాథమికంగా దీనిలో యాజమాన్యం మీద ఇప్పుడు GORT నంబర్ 32 అని వచ్చింది. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ లేకుంటే హజార్డియస్ కెమికల్స్ కు సంబంధించిన కానీ అదేవిధంగా మనం ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఇట్లాంటి ప్రమాదాలు అనేటివి చాలా జరిగినాయి. కాబట్టి దీనికి కన్సాలిడేటెడ్ గా ఒక పాలసీ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. గతంలో స్టెరైన్ గ్యాస్ కేసులో కొరియన్ వ్యక్తుల మీద ఏ విధంగా అయితే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు పెట్టిరో అదే విధంగా ఈ కేసులో కూడా యాజమాన్యం మీద కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు పెట్టాలి. అదేవిధంగా ప్రతి విక్టిమ్కి, చనిపోయిన వ్యక్తికి 25 లక్షల రూపాయల చొప్పున అని నేను అడగడం జరిగింది. నేను ఒక జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా మంచి పరిణామం ఏంటంటే ప్రభుత్వం కూడా ₹1 కోటి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పేసి. అయితే కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది ఒకటే కాదు, దీనిలో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల మొత్తము సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించవలసిందిగా డైరెక్షన్స్ ఇవ్వండి. దానకిషోర్కి, చీఫ్ సెక్రటరీ దానకిషోర్ గారికి డైరెక్షన్స్ ఇవ్వండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిలో వెంటనే స్పందించి పూర్తి శాతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో హజార్డియస్ పరిశ్రమలు ఏవైతే మన కెమికల్ సంబంధించి కానీ అదేవిధంగా మన రసాయనాలకు సంబంధించిన కానీ అదేవిధంగా మన ఫార్మసీకి సంబంధించినవి కానీ ఏదైతే ఎక్కువ ఇన్సెండియరీ ఏవైతే ఎక్కువ ప్రోబ్ ఉంటుందో అట్లాంటి వాటిలో సేఫ్టీ స్టాండర్డ్స్ సరిగా ఉన్నాయా, మెయింటైన్ చేస్తున్నారా లేదా, లేకుంటే GORT నంబర్ 32 ప్రకారం ఫాలో అవుతుందా లేదా అనేది ఒక సేఫ్టీ ఆడిట్ కండక్ట్ చేసే విధంగా డైరెక్షన్స్ ఇవ్వమని NHRCని కోరడం జరిగింది. పెద్ద అంటే ప్రమాద ఘటన చాలా తీవ్రంగా ఉంది, చాలా పెద్ద ఘటన, చాలా మంది 10 సంఖ్యలో చనిపోయిన పరిస్థితి. సో కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరెవరిని ప్రతివాదులుగా చేర్చారు ఈ కేసుకు సంబంధించి? దీంట్లో ఏంది కారణం అనేది వాళ్ళు చూస్తున్నారు. ఒక కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కమిటీ ద్వారా పరిశీలిస్తున్నారు. అదొక నివేదిక వస్తుంది. నివేదిక వచ్చే అంటే సాంకేతికమైన అంశాలు మనం మాట్లాడలేం. అయితే నివేదిక వచ్చే వరకు, అంటే ఈ నివేదిక వచ్చే వరకు మళ్ళీ ఇంకొక ప్రమాదాన్ని పునరావృతం కాకుండా చూడడానికి తెలంగాణ వ్యాప్తంగా మీరు వెంటనే సేఫ్టీ ఆడిట్ కండక్ట్ చేయమని చెప్పేసి నేను అడగడం జరిగింది. అదేవిధంగా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ నా పిటిషన్ రిజిస్టర్ చేసింది. విచారణ జరపవచ్చు, ఒక 1-2 డేస్లో విచారణ జరపవచ్చు. జరిపి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మీ పరంగా కావచ్చు, అటు మానవ హక్కుల సంఘం పరంగా కావచ్చు, ఏమైనా ఆదేశాలు ఇచ్చే అంటే మానవ హక్కుల సంఘం ద్వారా ఏమైనా ఆదేశాలు ఇప్పించే అవకాశం ఉంటుంది? తెలంగాణ వ్యాప్తంగా సేఫ్టీ ఆడిట్ అనేది కండక్ట్ చేసి ఈ ప్రమాణాలను పాటించని కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ లేకుంటే ఏదన్నా అదర్ ఎస్టాబ్లిష్మెంట్, రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ని వెంటనే ఆపేసి ఆ ప్రమాణాలు పాటించే విధంగా చూసుకుంటూ వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి, లేకుంటే మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మరీ భయంకరంగా ఇమీడియట్ ఏమన్నా అయ్యే అవకాశం ఉందంటే వెంటనే వాటిని క్లోజ్ చేయాలని కూడా కోరడం జరిగింది. బాధితులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇప్పించే విధంగా కృషి చేస్తామని చెప్తున్నారు. ఇంకొక వైపు ఒక 2-3 రోజుల్లోనే దీని మీద జాతీయ మానవ హక్కుల సంఘం నుంచి ఆదేశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో నరేష్ అలంశెట్టి, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.